అందరికీ నమస్కారం. కథ కొత్తగా రెక్కలొచ్చేనా? ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదయ్యా ఈ విషయం? కోపడ్డాడు సుబ్బారావు. శేషావతారం తల్లి దేవమ్మ ఆ బ్లాక్ కమిటీలో ట్రెజరర్. వయసులో పెద్దావిడ, చురుగ్గా ఉంటుంది. ఏవేవో పనుల మీద బయట తిరుగుతూ ఉండే మగాళ్ల కంటే పొద్దస్తమాన ఇంట్లోనే ఉండి అవసరానికి అందుబాటులో ఉండే ఆడవాళ్లైతే ట్రెజరర్గా బెటర్ అని దేవమ్మని పెట్టారు. అయ్యో, ఎంత ట్రెజరర్ అయితే మాత్రం ఖాళీ సమయాల్లో సొంత కరెంటు ఇస్త్రీ పెట్టెతో ఇంటికొచ్చి ఇస్త్రీ చేయమంటుందా? అంత కకృత్తా? బుగ్గలు నొక్కుంది రుక్మిణమ్మ. మొదట్లో ఏదో 2-3 రోజులే అని అనుకున్నామండి. ఇలా రోజు అనుకోలేదండి రంగయ్య అన్నాడు. అదైనా తప్పే. అది కాదండయ్య గారు, పొట్ట చేత్తో పట్టుకుని మీ కాడికి వచ్చామనుకోండి, జీతం సరిపోతలేదంటే ఇస్త్రీ చేసుకోమన్నారు తమరు. అలా చేసుకుంటున్నామనుకోండి, కింద మా ఇస్త్రీ పెట్టితో ఇస్త్రీ చేస్తే డబ్బులు ఇయ్యాలని కిందకియ్యరండి, ఆరింట్లోనే చెయ్యాలటండి. అవయ్యాక ఉతికి ఆరేసిన బట్టలు మడతలు పెట్టమంటారండి. ఒక్కో పాలి గ్రైండర్లో పప్పేసి రుబ్బమంటారండి. నిలబడి కాళ్ళు నొచ్చుతున్నాయని వారం రోజులు వెళ్ళలేదండి. ఒకనాడు 5 జతలని చెప్పి కిందకి తెచ్చి ఇచ్చారండి బట్టలు. అయ్యాల నేనే చేశానండి ఇస్త్రీ. ఆడికి డబ్బులు అడిగితే మా అబ్బాయి ఫ్యాంటు పోయింది, డబ్బు కట్టు అన్నారండి. మాకు తెలవదు మొర్రో అని నెత్తి నోరు బాదుకున్నా వినలేదండి. ఇచ్చేటప్పుడు లెక్క చూసి అప్పచెప్పానండి. అన్నీ సరిపోయాయండి. మరి 6 ఎప్పుడేశారో ఎవరెత్తుకెళ్లారో అయోమయం అయిపోయిందండయ్య గారు. జీతాల మీద బ్రతికేవాళ్ళం. ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలండయ్యా 3000? నిద్రడితే ఒట్టండి. మా దగ్గర ఫ్యాంటు పోయిందని తెలిస్తే ఎక్కడ పరువు పోద్దోనని, పైగా బిల్డింగ్లో మిగతా ఓళ్ళు కూడా ఎక్కడ బట్టలిత్తం మానేస్తారోనని నోరెత్తకుండా డబ్బు కట్టేసి 6ంటికే వెళ్ళి రంగయ్యో నేను ఎవరో ఒకరం ఖాళీగా ఉన్న టైంలో చేసేసి వచ్చేస్తున్నాం అండి. 6కి చేస్తున్నామని సెక్రటరీ సారు రమ్మంటున్నారండి 6ఇంట్లో చెయ్యానికి. ఇక మా వల్ల కాదయ్య గోరు. మీరు మంచోరేనండి, గుండెల్లో ఎట్టుకుని చూసారండి. ఎంతైనా జీతం ఇచ్చేది దేవమ్మ గోరే గదండి. తెల్లారి లేస్తే చిన్న సితకా పనులకి ఆవిడనే డబ్బులడిగి తీసుకోవాలి. మళ్ళీ చేయనంటే అదో గొడవ. రోజూ చేస్తే ఎన్నుంటాయిలని ఒప్పుకున్నాడండి రంగయ్య. రాను ఆ అమ్మాయి బట్టలు కూడా ఇక్కడికే తెస్తున్నారండి. మొదట్లో అరగంటలో చేసి వచ్చేవాడండి. ఇప్పుడు 2 గంటలన్నా సరిపోవట్లేదండి. ఏకతాటిగా రంగయ్య భార్య చెప్పుకుపోతుంటే స్థానువులే కూర్చుండిపోయారు సుబ్బారావు దంపతులు. ఎక్స్‌ప్లాయిటేషన్, పదవిని అడ్డం పెట్టుకుని పని చేయించుకోవడం, అది ఇంటికి పిలిపించుకుని, పైగా ఎక్కడ మానేస్తాడోనని దొంగతన అంటగట్టి బ్లాక్మెయిల్ దోపిడీ. ఎవరో రాజకీయ నేతలు దోపిడీ చేస్తారని చెప్పుకుంటాం, మరి దీన్నేమంటారు? ఇది దోపిడీ కాదా? కాసేపు ఆలోచించి సుబ్బారావు అన్నాడు. ఇదే కదా నీ సమస్య? అవునయ్యా. ఈ మాత్రం దానికి ఉద్యోగం వదులుకోవడం ఎందుకు? మీరు వెళ్ళండి, నేను మాట్లాడతా. కాదంటే అప్పుడు చూద్దాం. మీకు చెప్పామని ఏమన్నా అంటారేమోనండయ్యా. భయపడింది అతని భార్య. భయపడకండి, మీరు వెళ్ళిపోతానంటున్నారని మీటింగ్ పెడతాను. ఏం జరిగిందో ఉన్నదున్నట్టుగా అందరి ముందు చెప్పండి చాలు. సరే అయ్యగారు. ఆ మన్నాడు మీటింగ్ పెట్టి వాచ్మెన్ కేవలం బిల్డింగ్ పనులు తప్ప ఇంకేమీ చేయడని ఇదివరకే చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. అది ఎవరైనా సరే, కమిటీ వాళ్ళైనా ఇతరులైనా మెల్లగా ప్రారంభించాడు సుబ్బారావు. మందు సీసాలు, బిర్యానీ ప్యాకెట్లు కూడా ఇతనే తేవాలి. అంత సిగ్గుమాలినోళ్ళు, ఒళ్ళు వంగని వాళ్ళు ఎవరండి మన బిల్డింగ్లో? బుగ్గలు నొక్కుంది దేవమ్మ భుజాలు తడుముకుంటూ. ఎవరని ఎంత అడిగినా పేరు చెప్పడం లేదు. అదొక్కటే కాదటమ్మా, ఇళ్లలో ఇస్త్రీలు, పప్పు రుబ్బించుకోవడాలు కూడానంట. తేలుకుట్టిన దొంగలా మాట్లాడలేదామే. ఇవాళ ఇస్త్రీలు, వంటలు, రేపు ఇంకేమైనా చేయించుకుంటారు. వాళ్ళెవరో ఇప్పుడే తేలాలి అన్నాడు జాయింట్ సెక్రటరీ భూపతి ప్రసాద్. ఆ మాటలకు దేవమ్మ చివును తలెత్తి చూసింది అతని వైపు మింగేసేట్టుగా. ఆ మాట పెద్ద దుమారాన్నే రేపింది. అప్పటికి అలా చేయించుకునే వాళ్ళెవరో తేటతెల్లమవటంతో ఇంకేం వినాల్సి వస్తుందోనని మీటింగ్ కాకుండానే అక్కడి నుంచి రుసరుసా వెళ్ళిపోయింది దేవమ్మ. వాచ్మెన్ కేవలం బిల్డింగ్ పనులకు పరిమితమని మరోసారి తీర్మానం చేసి మినిట్స్ బుక్లో రాసి అప్పటికప్పుడు ఇదే విషయాన్ని సర్క్యులేట్ కూడా చేసేశారు అన్ని ఫ్లాట్లకి. రాత్రికి శేషావతారం వచ్చాక గొడవకి వస్తాడేమో అనుకున్నారంతా. అలాంటిదేమీ జరగలేదు. అనూహ్యంగా ఆ మన్నాడు దేవమ్మ ట్రెజరర్ పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రెసిడెంట్కి, సెక్రటరీకి చెరో లెటరు పంపించింది. దేవమ్మ రాజీనామా వెనక శేషావతారం స్టాండ్ ఏమిటో అర్థం కాలేదెవరికి. కొత్త ట్రెజరర్ని పెట్టేదాకా ఫైనాన్స్ మ్యాటర్లన్నీ హిమవంతు రెడ్డినే చూడమన్నారు. లెక్కలన్నీ చూడమయ్యాక ఆ మన్నాడు దేవమ్మ నుండి క్యాష్ బుక్కు, లెడ్జరు, క్యాష్ ఇన్ హ్యాండ్, బిల్లు పుస్తకాలు, చెక్ బుక్కు స్వాధీనం చేసుకున్నాడు సెక్రటరీ. కాటు వేయడానికి సమయం కోసం ఎదురు చూస్తాడని తెలుసు. కానీ అయినదానికి కానిదానికి కూడా కాలు దువ్వితే ఎలా? అయినా దేవమ్మ ఒక్కతే కాదు, దొరికితే దొంగలు, దొరక్కపోతే దొరలని హిమవంతు రెడ్డి డీజిల్ సంగతి పట్టుబడ్డాక గానీ అర్థం కాలేదు సుబ్బారావుకి. పెద్ద ఆఫీసర్గా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఆఫీసులో బాగా లంచాలకు అలవాటు పడ్డ హిమవంతు రెడ్డి తన సెక్రటరీ పదవితో పాటు
ట్రెజరర్ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కరెంటు పోతే వేయాల్సిన జనరేటర్లో డీజిల్ పోయించినట్టుగా పెట్రోల్ బంకులో నకిలీ బిల్లులు తీసుకుని కమిటీ డబ్బులు మింగేవాడు. ఉదయం పూట వంటింట్లో కేవలం 1 గంట మాత్రమే సరఫరా అయ్యే మంజీరా తాగునీటి వాటర్ గొట్టానికి అక్రమంగా గొట్టాన్ని బిగించి బాత్రూంలో ఎవరికీ తెలియకుండా ఏర్పాటు చేసుకున్న వాటర్ ట్యాంక్లోకి నీళ్లు పట్టించేవాడు. ఇవన్నీ వెలికి తీసేసరికి సుబ్బారావు అంటే కొరకరాని కొయ్యని అనుకున్నోళ్లు కొందరైతే సమయం కోసం కాచు కూర్చున్నోళ్లు మరికొందరు. మన్నాడే అనుకున్న మీటింగ్ వాళ్ళ సొంత పనుల వల్ల వారానికి గాని జరగలేదు. ఆ రోజు శనివారం సాయంత్రం 4:30 కల్లా టీ తాగి మీటింగ్ కని బయలుదేరుతుంటే రామచంద్రం గారి దగ్గర నుంచి ఫోన్. మీటింగ్ రేపు ఉదయం అంటున్నాడు శేషు. అతని కూతురు పుట్టినరోజంట రేపు. ఇవాళ బజారుకి వెళ్ళాలన్నాడు. మీరు కానిచ్చేయండి అంటాడేమోనని చూశాను. పెద్ద తలకాయ నొప్పి తప్పుతుందని. ఆ మాటం లేదు. ఇంక చేసేదేం లేక మిమ్మల్ని అడిగి చెప్తానన్నాను అన్నాడు. మామూలప్పుడు ఎంత తలకాయ నొప్పి అయినా ఇలాంటి సమయాల్లో అందరూ ఉండాలండి. 10 మంది అభిప్రాయాలు చెప్తేనే మంచి అభిప్రాయం బయటకు వస్తుంది. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం మంచిదనుకుని తీసుకునే నిర్ణయం తప్పు కావచ్చు. ఒక్కొప్పుడు తలకాయ నొప్పి కూడా మేలే చేస్తుంది అన్నాడు తను కూడా నవ్వుతూ. మన్నాడు 10 మీటింగ్కి వెళ్ళాడు సుబ్బారావు. ఆ సమయానికి ఆకుదొన్నెల్లో పాయసం తింటున్నారంతా. మీకోసమే రామచంద్రం అంకులు ఎదురు చూస్తున్నారు. మీరొచ్చాక తింటానని అన్నాడు భగవాన్. ఇద్దరికి చెరో దొప్పలో పులిహోర స్పూన్ వేసి అందిస్తూ. ఏం విశేషం అన్నాడు నవ్వుతూనే రామచంద్రం వైపు చూస్తూ సుబ్బారావు. అబ్బెబ్బే మనది కాదండి, శేషావతారం ఏర్పాట్లు. పిల్ల పుట్టినరోజు కదా, ఇవాళ ఇంట్లో చేసినట్టున్నారు. సాయంత్రం పిల్లలకి, ఇప్పుడు పెద్దోళ్ళకన్నమాట. నవ్వుతూనే ఒక స్పూను పులిహోర నోట్లో పెట్టుకుంటూ బల్లును నవ్వాడు రామచంద్రం. మనము పిల్లలమే అంటూ మాటల్లోనే వచ్చాడు శేషు. పులిహోరలో ఆవపిండి కలిపితే ఆ సువాసనే వేరయ్యా. ఆంటీ పులిహోరలో ఆవపిండి వెయ్యరా అన్నాడు శేషు సుబ్బారావు పక్కగా కూర్చుంటూ. మా అమ్మ వేసేది చిన్నప్పుడు. మాట్లాడుతూనే మొత్తం తినేసి దొప్ప కవర్లో వేస్తుంటే శేషు అన్నాడు. ఇంకొంచెం తినండి అంకుల్, బాగుందని అంటున్నారు కదా. వద్దయ్యా, బీపీ పెరిగితే మళ్ళీ కష్టం. పాయసం కూడా బాగా నచ్చింది అతనికి. పెద్ద సగ్గుబియ్యాన్ని పాలల్లో ఉడికించి బెల్లంతో చేశారేమో, చాలా రుచొచ్చింది. మొత్తం మీద సాంప్రదాయపు వంటలు మర్చిపోలేను. ఇది చాలా బాగుందయ్యా శేషు అన్నాడు రామచంద్రం. అవును, చాలా బాగుంది. నేను 2సారి వేసుకున్నాను. మీకు కూడా కొంచెం వేయమంటారా అన్నాడు రాజశేఖరం రామచంద్రాన్ని ఉద్దేశించి. వద్దు, షుగర్ పేషెంట్నయ్యా బాబు. ఇంట్లో తెలిసిందంటే సాయంత్రం అన్నం పెట్టరు. ఈ మధ్య చిన్న సగ్గుబియ్యం వచ్చాక 5 నిమిషాల్లో అయిపోతుంది కదా అని ఈ ఆడాళ్ళు దాంతోనే చేస్తున్నారు. పెద్ద సగ్గుబియ్యం ఉడికేదాకా స్టవ్ దగ్గరుండే ఓపిక లేక అన్నారాయన. ఏంటంకుల్, మరీ రైలు భోగిలం అన్నట్లుగా మాట్లాడుతున్నారు. శేషావతారం వేలకొలం చేశాడు రామచంద్రం మాటలకి నవ్వుతూ. మరి కాక, నా వరకు నేను భోగినేనయ్యా. ఇంట్లో ఆడాళ్ళు ఎలా చెప్తే అలాగే. సుబ్బారావు అంకుల్ అలా కాదు సుమా. ఇంట్లో ఆయన మాటే ఫైనల్. ఒక రకంగా చెప్పాలంటే రైలు ఇంజన్ అనుకో అన్నాడు పెద్దగా నవ్వుతూ. ఆఖరి స్పూను పాయసం కూడా తినేసి సుబ్బారావు అన్నాడు. అవునయ్యా, రామచంద్రం గారన్నట్టు నేను ఇంజన్నే. ఎంతో ఇష్టమైన ఆవ పులిహోర చేయటం మానేసి ఏది పెడితే అదే తింటున్నాను. నేను ఇంజన్నే. కాకపోతే మీ ఆంటీ గాడ్. సుబ్బారావు మాటలతో మరోసారి హాలంతా నవ్వులతో నిండిపోయింది. అవునయ్యా, ఎంత ఇంజిన్ అయినా గార్డు పచ్చజెండా ఊపితేనే కదా బండి కదిలేది. వివరణ ఇచ్చాడు ధర్మయ్య గారు అందరికీ అర్థమయ్యేట్టు. సుబ్బారావు చమత్కారానికి, ధర్మయ్య వివరణకి నవ్వులు పువ్వులే విరిశాయక్కడ. బావుందయ్య శేషు. ఎన్నో ఏడు వచ్చింది అమ్మాయికి అడిగాడు నవ్వుతూ సుబ్బారావు. 9 నుండి 10లోకి వస్తుందండి. పిల్ల పెద్దదా, పిల్లాడు పెద్ద? పిల్లాడే. మరి పిల్లలిద్దరూ ఈ గార్లు బూర్లు పాయసాలు పులిహోరాలు తింటారా పేచీలు పెట్టకుండా? ఈ కాలం పిల్లలంతా బర్గర్లు పిజ్జాలేగా తింటున్నది. అందుకే అడుగుతున్నా, ఏమీ అనుకోకు. అనుకోవడానికి ఏముంది అంకుల్, ప్రతి ఇంట్లోనూ ఉన్న బర్నింగ్ సమస్య ఇది. పిల్ల పర్వాలేదు, కాకపోతే కుర్రాడితోనే ఇబ్బంది. మా ఆవిడ బతిమాలో భయపెట్టో తినేదాకా ఊరుకోదనుకోండి. నా మనవలు కూడా అంతే, కొడలు చెప్తూ ఉంటుంది. నాకు అనిపిస్తుంది ఇప్పుడు కేఎఫ్సీల చుట్టూ తిరిగినట్టు కొన్నేళ్లు పోయాక పులిహోర సెంటర్లు పాయసం సెంటర్ల చుట్టూ తిరుగుతారేమో. ధర్మయ్య గారి ధర్మ సందేహం. భవిష్యత్తులో జరగబోయేది అదే. ఇలాంటివన్నీ చేసి పెట్టేవాళ్ళెవరు? అప్పటికి పెద్దవాళ్ళెవరూ ఉండరు. పిల్లలు నేర్చుకోరు. తినాలనుకున్న వాళ్ళు అలా షాపుల మీద పడాల్సిందే. ఇప్పుడు మాత్రం షాపుల మీద పడి తినడం లేదా ఏమిటి? మీరు మరీ చెప్తారు. పండగలప్పుడు స్వగ్రహ ఫుడ్స్ చూడండి కిటకలాడుతుంటాయి. పిచ్చాపాటి అయ్యాక మీటింగ్ మొదలయ్యింది. పండగ వచ్చేస్తుంది. త్వరపడకపోతే షామియానాలు, కుర్చీలు, టేబుల్స్ దొరకడం కష్టం రామచంద్రం అన్నారు అందర్నీ ఓసారి కలయి చూస్తూ. మన మీటింగ్కి కుర్చీలకి ఏం సంబంధం లేదు. ఎలాగో అవసరమే కాబట్టి ఇప్పటినుంచే చెప్పేయచ్చు. మనకి రెగ్యులర్గా ఇచ్చే సప్లయర్ సలీం నిన్ననే ఫోన్ చేశాడు.
అన్నాడు రాజశేఖరం. ఏదయ్యా భగవాను, మినిట్స్ బుక్ తీయి. ఏం మాట్లాడుకున్నాం? వారం అయింది మీటింగ్ అయ్యి. ఇలా అయితే లాభం లేదు. మరీ గూడ్స్ బండిలా ఉంది వ్యవహారం. కుర్రాళ్ళు మీరు కాస్తంత యాక్టివ్గా ఉండాలి అన్నాడు రామచంద్రం. మీరు కమిటీలు వేసేసి ఎవరి పనులు వాళ్ళకి కేటాయించేయండి అంకుల్. అప్పుడు చెప్పండి, గూడ్స్ బండ్లో, ఎక్స్ప్రెస్ రైల్లో అన్నారొకరు హుషారుగా. చెప్పండయ్యా, పోయినేడాది ఎవరెవరు ఏ ఏ పనులు చేశారో దాన్ని బట్టే అంటూ రామచంద్రం ఇంకా ఏదో చెప్పబోతుంటే ధర్మయ్య గుర్తు చేశాడు. కమిటీలు వేయడానికి ముందు ఏవో 3 విషయాలు మాట్లాడతానన్నాడుగా సుబ్బారావు గారు. అదేదో అయిపోతే ఆ తర్వాత కమిటీల సంగతి. అందరూ సుబ్బారావు వైపు చూశారు. సరిగ్గా అప్పుడే శేషావతారం గిన్నెలవి ఇంటికి పంపించేసి వచ్చి కూర్చున్నాడు. సుబ్బారావు చెప్పడం ప్రారంభించాడు. ఏం లేదండి, నాకు ఎప్పటికీ నచ్చని విషయం. గతంలో కూడా చెప్పాను. చెప్పినప్పుడు సరే అంటున్నారు. ఎవరి పనులు వాళ్ళు చేసేస్తున్నారు. ఇది ఒక్క నా అభిప్రాయమే అనుకోకండి. ఇప్పటికిప్పుడు పేర్లు చెప్పమంటే నేను చెప్పలేను, కానీ కాలనీలో చాలామంది అభిప్రాయం. మనం చేసేది దైవకార్యం. మనల్ని చూసి మన తర్వాత తరాలు ఈ పండగని చెయ్యాలి అంటే ముందు తరాల వాళ్ళకి ఇది ఇలా చెయ్యాలి అనే ఒక పద్ధతి ఫ్రేమ్ చేసి అందించడం అన్నమాటే కదా. మరి అలాంటి సంస్కృతి సాంప్రదాయం మన వల్ల వక్రమార్గం పట్టకూడదు. అంతా ముఖముఖాలు చూసుకున్నారు అర్థం కానట్టు. నిమజ్జనం నాటి సంగతి నేను మాట్లాడేది. ఆ రోజు బలిదానం, ఉట్టి కొట్టడం, లడ్డూ వేలంపాట, బహుమతి ప్రదానం అన్నీ బాగానే ఉంటాయి. చివర్లో గణేష్ని ఊరేగింపులో క్షణంలో సైలెంట్ అయిపోయారంతా. అక్కడున్న వాళ్ళలో చాలామంది ఆ రోజు తప్పతాగి తూలేవాళ్లే. అందుకే ఎవరూ కిక్కురుమనలేదు. సుబ్బారావు ఈ సంగతి ఎత్తుతాడనుకోలేదు వాళ్ళు. స్వామి కాలనీలో ఊరేగటం మొదలైన 11 గంటల నుంచి గేటు దాటి బయటికి వెళ్లేసరికి ఎంత లేదన్నా తెల్లారగట్ట 4 అవుతుంది. ఈ 4 గంటలు వరదలా పారుతుంది మద్యం. ఇదేం పనయ్యా? విగ్రహాన్ని రంగరంగ వైభవంగా పురోహితుల మంత్రోచ్చారణలతో అత్యంత భక్తి ప్రపత్తులతో ప్రతిష్ఠించుకుని చివరి రోజున ఇలానా చేసేది. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే దాని ఖర్చు దేవుని పద్దులో రాయటం. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఇది మంచి పద్ధతి కాదు. ఎవరిళ్లల్లో వాళ్ళు తాగితే వాళ్ళిష్టం, కానీ దేవుడి డబ్బులతో ఇలా బహిరంగంగా చచ్చ, ఎంత తప్పయ్యా. సుబ్బారావు మాట్లాడినంతసేపు అంతా తేలుకుట్టిన దొంగల్లా కూర్చునుంటే రామచంద్రమే అన్నాడు చివరికి. ఏం లేదండి, ఆ డప్పులు కొట్టేవాళ్లకి పోయించాలన్నారు. మొదట్లో వాళ్ల కోసం తెచ్చారు. క్రమంగా అందరికీ పాకింది. సర్లేండి సుబ్బారావు గారు, ఇక నుంచి ఆ పని ఆపేస్తారు అన్నాడు రామచంద్రం తేలిగ్గా తీసుకుంటూ. ఆ సంగతి మినిట్స్ రాయించండి. అవసరం లేదన్నాడు రామచంద్రం. పట్టిన పట్టు వదల్లేదు సుబ్బారావు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఖర్చు దేవుని ఖాతాలో పడకూడదు, అంతే. సుబ్బారావు పట్టుదలతో ఎట్టకేలకు మినిట్స్ బుక్లో రాయక తప్పలేదు. మొన్న ఈ మధ్య ఏదో మీటింగ్లో సిటీ పోలీస్ కమిషనర్ చెప్పారు, గతేడాది కంటే 4,500 కమిటీలు కొత్తగా రిజిస్టర్ అయ్యాయని. కుర్చీలు, వంట సామాన్లు, టెంటులు టైట్ అవ్వచ్చు, తొందర పడితే తప్ప దొరకవు. ఏంటి, పండగ చేసేవాళ్లే? ఆశ్చర్యంగా అన్నాడు ధర్మయ్య. అంతా పండగ చేసేవాళ్లే. దేవుడి పేరుతో ప్రజల నుంచి పైసలు గుంజడం, ఆయనకింత ప్రసాదం పెట్టేసి తర్వాత సీసాలకు సీసాల మందు కడుపులో పోసుకోవడం. నేతి బీరకాయలో నెయ్యి చందం అయిపోయింది పండగల్లో భక్తి. సుబ్బారావు బాధపడ్డాడు. ఇక 3వ విషయం, సాంస్కృతిక ప్రదర్శనలు. 2 ఏళ్లన్నా లేని పిల్లలకి కురచ దుస్తులు తొడిగి వేదికనెక్కించి శృంగార గీతాలకు డాన్స్ చేయించడమేంటి? వాళ్ళ నృత్యం చూసి తల్లిదండ్రులే మురిసిపోవటం ఎంత దారుణం. కాలనీలో చిన్నపిల్లలు ఎక్కువ మందే ఉన్నారు. వాళ్ళందరితో ఏదైనా మంచి నాటకం వేయించొచ్చు, చిన్న చిన్న స్కిట్స్ చేయించొచ్చు, సరదాగా చిన్న బుర్రకథ చెప్పించొచ్చు. రికార్డింగ్ డ్యాన్సులను నిషేధించినప్పుడు మరి వీటినెందుకు నిషేధించొద్దు? చిన్నపిల్లలు చేసి ఈ డ్యాన్సులు సమాజానికి మరింత ప్రమాదకరం. వాళ్ళ పిల్లలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, కానీ వేరే వాళ్ళ పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే తెలుస్తుంది అవెంత జుగుప్సాకరంగా ఉంటున్నాయో. నిజమే, మీరన్నట్టు క్వాలిటీ గల కార్యక్రమాలు ఒక్కటే ఉండటం లేదు. ఒక పని చేస్తే బెటర్. సర్క్యులర్ పంపేటప్పుడు ఆ డాన్సులేసే పాటలేంటో, వాళ్ళకి వేసే డ్రెస్సులేంటో తెలియచేస్తే వేయనివ్వచ్చా లేదా అనేది మనం డిసైడ్ చేయొచ్చు. అంతవరకు కొంత అశ్లీలాన్ని తగ్గించొచ్చు ధర్మయ్య అన్నాడు. కష్టం, వద్దనటానికి మీరెవరండి? చందా ఇచ్చామంటారు కాబట్టి క్యాన్సిల్ చేయలేం అన్నాడు శేషావతారం. మనమే ఎవరినైనా ట్రైన్డ్ వాళ్ళని తీసుకొచ్చి క్వాలిటీ కార్యక్రమాలని పిల్లలు నేర్చుకుంటానంటే నేర్పించాలి. క్వాలిటీ కార్యక్రమాలా? ఏంటంకులవి? ఆతృతగా అడిగాడు భగవాన్. చెప్పాడు సుబ్బారావు. బుర్రకథలా? నోరెళ్ళబెట్టారంతా. బుర్రకథలు ఇప్పుడెవరు నేర్చుకుంటారంకుల్? నిరాశగా అన్నాడు భగవాన్ శేషు వైపు తిరిగి కన్నుగీటుతూ. శేషు పట్టించుకోకుండా సుబ్బారావునే గమనిస్తున్నాడు. ఇంకేం చెప్తాడో అని. నువ్వెప్పుడు వినలేదేమో. బుర్రకథని తేలిగ్గా తీసేయకు, చరిత్ర చదివితే తెలుస్తుంది అంటూ సుబ్బారావు ఆ కుర్రాడికో చురక వేసి రామచంద్రం వైపు తిరిగి, పోన్లేండి రామచంద్రం గారు, నేర్చుకోవడం తర్వాత, ముందు ఒక పని చేద్దాం.
ఓ బుర్ర కథని ఏర్పాటు చేద్దాం. ఇతనిలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాలనీ నిండా. వాళ్ళు కూడా చూస్తారు. ఎప్పుడు చూసేవే ఎందుకు? ఒక కొత్త కార్యక్రమం కాలనీ వాళ్ళకి చూపించినట్టు ఉంటుంది. మంచి ప్రోగ్రాం పెట్టాం అనే తృప్తి మనకి ఉంటుంది. ఏమంటారు? కానీ చూసేవాళ్ళున్నారా అని. పెడితేనేగా తెలిసేది. సుబ్బారావు గొంతులో స్ట్రాంగ్నెస్కి అతని వైపు చూశారంతా. ఏ రోజు? అన్నింటికి అన్ని రోజులు సరిపోయాయి కదా. ఇంకా ఖరారే కాలేదు కదయ్యా. అంతగా రోజు సరిపోకపోతే ఆర్కెస్ట్రా స్థానంలో బుర్రకథని రీప్లేస్ చేద్దాం. ఒక్కసారిగా కలకలం.